హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టు నైట్ రొటీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే బోండా కోసం అయితే బోండాలోకి చట్నీ, టమాటో చట్నీ అయితే చేస్తున్నాను. సెల్లులో అయితే చూసి చేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. ఇంకా టమాటాలు అయితే వేసి కొంచెం ఆయిల్ అయితే వేసి ఇంకొన్ని వాటర్ అయితే వేసి మగ్గనిస్తున్నానండి. ఇది మంచిగా మగ్గిన తర్వాత ఇందులో వేసి ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఇంకా ఇక్కడైతే బోండా ఆట అయితే మిక్స్ చేశానండి. ఇందులో ఏమేమి వేసానంటే పెరుగు, ఇంకా మైదా పిండి, కొంచెం బాంబే రవ్వ ఉంటుంది కదా, అది కాస్త ఉప్పు అయితే వేసి మంచిగా మిక్స్ చేసి పెట్టాను. 2 hours అవుతుంది అది కలిపి పెట్టి. ఇంకా పాప వచ్చేసరికి అయితే 5:30 అవుతుంది. ఆ టైంలోకి చట్నీ ప్రిపేర్ చేస్తే బోండా వేయచ్చులే అన్నట్టుగా పెట్టాను. ఇంకా చట్నీ అయితే అవుతుంది, చూస్తూ ఉండండి. నేనైతే ఈవినింగ్ టైం అయింది కదా, అందుకే కాఫీ అయితే తాగుతున్నాను. మీరు కాఫీలు అయ్యాయా? అయితే కమెంట్స్లో కామెంట్ చేయండి. మా బాబు అయితే వచ్చేసాడు, తనైతే బయట ఆడుకుంటున్నాడు. బోండా అంటే తనకు చాలా ఇష్టం, తన కోసమే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి, టమాటా చట్నీలోకి అయితే మీకు చూపించకుండానే నేను వేసేసాను. 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసాను, కొంచెం జీలకర్ర, ఇంకా అలాగే అది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఉప్పు, కారం, చింతపండు, ధనియా పౌడర్ అయితే వేసి మగ్గిస్తున్నాను. చూస్తూ ఉండండి వీడియో. ఇదిగోండి, ఇంకా బోండాలు అయితే వేసేసాను. చట్నీ ఇంకా మిక్సీ పట్టలేదు. ఇప్పుడు బోండాల వరకు అయితే పని అయిపోయింది. చాలా క్రిస్పీగా అయితే వచ్చి చట్నీ చల్లారాలని ఇలాగే పెట్టాను. చల్లగైన తర్వాత మిక్సీకి అయితే వేస్తానండి. ఇంకా ఫస్ట్ పిల్లల కోసం అయితే ఒక వారు అయితే వేసేసాను బోండాలు. ఇంకా మా హస్బెండ్ ఇంకా రాలేదు కదా, అందుకే ఆయన కోసం అయితే వెయిటింగ్. ఆయన వచ్చిన తర్వాత అయితే వేడివేడిగా వేసుకొని అయితే తింటాము, నేను మా హస్బెండ్. ఇంకా ఇక్కడి వరకు అయితే ఇంకా ఎండ్ కాలేదు వీడియో, చూస్తూ ఉండండి. నల్లకి వాటర్ అయితే వస్తున్నాయి, పట్టేస్తున్నాను. ఆ వాటర్ పట్టేంత వరకు చట్నీ చల్లారుతుందని అయితే ఇలాగే పెట్టేశాను. ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి కావాలి కదా పిల్లలకి, అందుకే ఈరోజు అయితే బోండా చట్నీ అయితే చేస్తున్నాను. చూస్తూ ఉండండి. ఇదిగోండి, నీళ్ళు వస్తున్నాయని చెప్పాను కదా, నాకు సన్నగా అయితే వస్తున్నాయి. 4 గింజలు అయితే పట్టేసి పెట్టేశాను. ఇంకా డ్రమ్ముకి అయితే వాటర్ అయితే వేస్తున్నాను. ఇక్కడ మా బాబు తినమని చెప్తే బోండా చూడండి ఎట్లా వెళ్ళిపోతున్నాడు బయటికి. అవి కొంచెం వేడి ఉన్నా కూడా వాడు అస్సలు తిననండి. చల్లగా కావాలి, చల్లగా అయితేనే వాడు తినేది, అంతవరకు తినాడు. ఇంకా ఇదైతే ఫస్ట్ ట్రై కోసం అయితే వేసాను. చూస్తున్నారు కదా, బాంబే రవ్వ క్రిస్పీ కోసం ఇలా పైన మంచిగా అయితే వచ్చింది. టేస్ట్ చూద్దాం ఒకటైతే టేస్ట్ చూస్తున్నాను. సూపర్గా ఉందండి. ఇంకోటి చూపిస్తా, నన్ను తిట్టుకోవాకండి. మీ అందరికీ ఆశ చూపిస్తూ నేను తింటున్నానని మీకు చెప్తున్నాను అంతే. చూస్తున్నారు కదా సౌండ్ ఎలా వస్తుందో. సూపర్గా అయితే వచ్చేసాయి బొండాలు. నేను మా హబ్బీ తినేది చూపిస్తాను వీడియోలో, చూస్తూ ఉండండి. ఈ చట్నీ అయితే చల్లగా అయింది. ఇంకా మిక్సీలో అయితే వేసి మిక్సీ పట్టేస్తాను. టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా రెడ్ కలర్లో టమాటో చట్నీ. చూద్దాము ఒకసారి మిక్సీలో వేసి టేస్ట్ ఎలా వస్తుందో చూపిస్తాను మీకు కూడా. ఇదిగోండి, చట్నీ అయితే మిక్స్ అయితే పట్టేశాను. ఇదిగోండి, గిన్నెలోకి అయితే తీసేసాను. చట్నీకి మాత్రం అయితే వచ్చింది. ఇంకా దీన్ని అయితే మూసి పెట్టేస్తాను. రాహిల్ ఇదరా.
ఇంకా ఇదిగోండి వీడు చూడండి బజార్లో అయితే ఆడుకుంటున్నాడు మా రాహిలు. తాడును పట్టుకొని పాము పాము అని అయితే అంటూ ఆడుకుంటున్నాడు. ఇదిగోండి చూపిస్తున్నాడు. పిల్లలు ఆడుకుంటుంటే ఎంతో క్యూట్గా అనిపిస్తారు కదా. ఇంకా ఇప్పుడు చూడండి నేను పొద్దున్న నుంచి సర్ది పెట్టడం, వీళ్ళు వచ్చి మొత్తం ఖరాబ్ చేయడం. ఇదేనండి మా ఇంట్లో ఆనవాయితీగా వస్తున్న ఆచారమో లేదా ఇది నా గ్రహచారమో నాకే తెలీదు. దీన్నైతే క్లీన్ చేసేద్దాం, చూస్తూ ఉండండి. అయితే మా పాప స్కూల్లో ప్రసాదం అయితే ఇచ్చారంట. ఈరోజు సరస్వతి పూజ చేశారంట. పిల్లలకి అలాగే అక్షరాభ్యాసం కూడా చేశారంట వాళ్ళ స్కూల్లో. ఇంకా అందుకే పాప మేము తినాలని మా కోసం తన పాపం కొంచెం తిని మిగతా మొత్తం ప్రసాదం అయితే నాకు వాళ్ళ డాడీ పాప కోసం అయితే తీసుకొచ్చింది. మంచిగానే చేశారు ప్రసాదం. జీడిపప్పు అలానే కనిపిస్తున్నాయి, చూద్దాం టేస్ట్. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను. పాలు అయితే వస్తాయి, పాలు వేయించుకోవాలి. డైలీ ఇంటి దగ్గరికి అయితే వస్తాయి పాలు, మేము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. చూస్తూ ఉండండి. బొండాలు మా బాబుకి బయట తింటానంట, అందుకే బయట కూర్చోబెట్టి అయితే తినిపిస్తున్నాను. कैसे राहिल बोंडे इधर पलटो। अच्छा है बेटा, इधर देखो बोलो। ఇంకా ఇప్పుడు నాకు మా హస్బెండ్ కోసం అయితే మళ్ళీ రెండోసారి అయితే బోండాలు అయితే వేస్తున్నాను. ఆయిల్ ఏమో మంచిగా హీట్ అయింది. ఇంకా తర్వాత అయితే 1 by 1 బోండాలు అయితే వేస్తున్నాను. అప్పుడప్పుడు వేడిగా వేస్తే బాగుంటాయి కదా, అందుకే ఇప్పుడైతే వేడిగా అయితే వేస్తున్నాను. చల్లగా అయితే తినడండి, ఇంకా అందుకే ఆయన వచ్చిన తర్వాతే వేస్తున్నాను. ఇంకా నేను మా హస్బెండ్ అయితే కూర్చొని అయితే తింటాము. టేస్ట్ ఎలా ఉందో మా హస్బెండ్ మాటలోనే మీరే విందురు. ఇంకా చూడండి, మీరేమైనా ఇలాగే స్నాక్స్ ఈవినింగ్ టైం చేసుకుంటారా? చేసుకుంటే ప్లీజ్ కామెంట్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కలపాల్సిన అవసరం అయితే లేదు, అవే వేగిన తర్వాత తినాలి. పిండి కూడా నేను ఎక్కువ అయితే కలపలేదండి, కొంచెం కలిపాను. ఇంకా అయిపోయింది. ప్లేట్లో అయితే సర్వ్ చేశాను ఇలా టమాటో చట్నీ బోండాలు అయితే. ఇంకా మా హస్బెండ్కి ఇస్తున్నాను చూడండి. अच्छा है नहीं टेस्ट, आटा जब भिगन रखे उसको अच्छे है. సెల్లు देखले సూపర్ ఉంది, బాగుంటుంది. నూనె తుమ్మడానికి చట్నీ. థ్యాంక్ యూ. హస్బెండ్ నంద్యాలకి అయితే వెళ్ళింది. వస్తూ చూడండి కలింగర్ పండు ఎంత పెద్దది తీసుకొచ్చారో. పుచ్చకాయ మా ఇంట్లో పిల్లలకి మాకు మంచిగా ఫేవరెట్ అండి. ఇది కాస్త ఏమంటారు పండు 2 రోజులు పెడితే మంచిగా మాగుతుందంట. ఇంకా అందుకే ఈరోజు అయితే కట్ చేయడం లేదు, రేపు అయితే కట్ చేస్తాము. ఇక్కడితో నా వీడియో అయితే ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై, ఐ లవ్ యూ.